ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము ఉన్నటువంటి లేఖన భాగమును వివరించుకుందాం. ఈ లేఖన భాగాన్ని వివరించుకునే ముందు కొన్ని విషయాలు మీతో తెలియపరిచిన తర్వాత ఉన్నటువంటి సందర్భాన్ని మరి అర్థవంతంగా మీకు తెలియపరచడానికి నేను సిద్ధపడతాను. ఆదిలో ఉన్నటువంటి దేవుడు సర్వ సృష్టిని వ్యాపించిన సృష్టిని అంత కూడా సృష్టించినటువంటి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఎంతో ప్రేమించినటువంటి నరుణ్ణి ఎలా తీశాడు, ఎలా చేశాడు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తే సర్వంలో ఉన్నటువంటి సృష్టిని అంత కూడా కలుగునుగాక అన్నాడు. అంత కూడా కలుగునుగాక. మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నదంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ఈ భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు ఇక్కడ భూమి అందును ఆకాశమందును సమస్తమును నిర్మించాడు. భూమిలో ఏ ఉండాలో ఉంచాడు, ఆకాశమందు ఏ ఉండాలో ఉంచాడు. ఇక భూమి మీద ఏలడానికి ఒక మానవుడిని తన రూపములో తన స్వరూపమందు చేద్దామనుకున్నాడు ఆయన. తన రూపములో తన స్వరూపమందు అంటే మన పోలికగా మన స్వరూపమునందు నరుని చేద్దాం అనేటువంటి ఆలోచన వచ్చింది. సృష్టి అంతా కూడా ఏర్పరిచినటువంటి దేవుడు ఒకానొక సమయంలో ఏబుతో మాట్లాడతాడు. భూమికి పునాదులు వేసినప్పుడు ఏబుడు నీవెక్కడున్నావు అని. అంటే భూమికి పునాదులు వేసినప్పుడు నరుడు కనీసం ఆయన మొదలు కూడా లేడు. ఒక ఆలోచన వచ్చింది ఆయనకి, నా పోలిక మన పోలికగా నరుణ్ణి చేద్దాం. అలాగే సృష్టి అంతా కూడా సృష్టించినటువంటి దేవుడు అంత కూడా కలుగుగాక అన్నాడు. ఒక మానవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఇస్తున్నాడు. ఒక మానవుడి దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రత్యేకత. ఎలాంటి ప్రత్యేకత అంటే, ఒక తల్లిదండ్రులు బిడ్డలను ఏ విధంగా ఆ ప్రేమను చూపిస్తారో ఇతరుల పట్ల ఆ ప్రేమను బిడ్డలు ఏమాత్రం కూడా తల్లిదండ్రులు చూపించలేరు. తన బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ మరి ఎవరి మీద చూపించలేరు. తన పోలికకి ఇచ్చినటువంటి మానవుడు మాత్రం చాలా ప్రత్యేకంగా చేశాడు ఆయన. ఆ ప్రత్యేకంగా చేయబడినటువంటి మానవుడు ఎప్పుడైతే తప్పిదం చేశాడో, ఎప్పుడైతే పాపములు పడ్డాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ధిక్కరించాడో, మానవుడికి తగినటువంటి బుద్ధి చెప్పాలి. మానవుడికి తగినటువంటి బుద్ధి చెప్పాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆయన సృజించాడు, ఆయన శిక్షిస్తాడా? ఆయనే ప్రత్యేకంగా మనుషుని చేశాడు, మానవుడు చేశాడు. ఆయన ఎందుకని శిక్షించడం? క్షమించి వదిలిపెట్టేయచ్చు కదా, క్షమించి వదిలిపెట్టవచ్చు కదా. క్షమించి వదిలిపెట్టేటువంటి స్థితిని ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ అటువంటి స్థితి మానవుడు కలగాలనేటువంటి ఆలోచన అయింది. నేను చేసినటువంటి అపరాధము, నేను పడుతున్నటువంటి బాధ ఫలానా దాని నిమిత్తం అని మానవుడికి తెలియచేయాలనుకున్నాడు ఆయన. అందుకని నేను సత్యవంతుడను అన్నాడు. మార్పు లేనిటువంటి
సత్యవంతుడను. ఇప్పుడు చదువుదా 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీని చూచి, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చిన్న వివరణ ఇస్తాను. మొదట్లో ప్రారంభంలో మనుషుడికి జంతువులకి సహవాసం ఉన్నది. సర్పం ఎలా మాట్లాడింది అనేటువంటి ఒక ప్రశ్న అర్థకం చాలా మందిలో వస్తుంది. ఇప్పుడున్నటువంటి సర్పాలు ఎందుకని మాట్లాడట్లేదు? సర్పముకు ఉన్నటువంటి గుణం ఏంటంటే, పాపము రాకమునుపు, దేవుని యొక్క శాపము దాని మీద రాకమునుపు అది నడుస్తున్నది. ఏ స్థితి కలిగింది? మానవుడి వల్లే నడుస్తున్నది. అప్పటి వరకు పొట్ట మీద ప్రాకుదు అనేటువంటి మాట చెప్పక మునుపది నడుస్తుంది. అంటే దాని స్థితి ఎప్పుడు మారిందంటే, దేవుని యొక్క శాపం వచ్చినప్పుడు దాని స్థితి మారింది. అర్థమవుతుంది మీకు? దేవుడు ఎప్పుడైతే దాని మీదకి శాపాన్ని పంపించాడో, నీవు మన్ను త్రిందువు, పొట్టతో ప్రాకుదు అనేటువంటి మాటను ఎప్పుడైతే ఆయన శాపవచనముగా పలికాడో, అక్కడ నుంచి ప్రాకటం మొదలుపెట్టింది. అప్పుడు వరకు ఏం చేస్తుంది? నడుస్తుంది. ప్రాకట్లేదంటే నడుస్తుందని అర్థం. ఒకటి ప్రాకాలి, రెండవది నడవాలి. ఎగిరేటువంటి గుణం దానికి లేదు. ఎగిరేటువంటి గుణం లేదు. పక్షులకు మాత్రం తప్ప సర్పాలకి లేదు. అయితే ఇక్కడ అవ్వ ఆదాముతో ఎలా మాట్లాడింది అనేటువంటి సందేహం చాలా మందిలో వస్తుంది. అయితే చిన్న వివరణ ఇస్తాను. చాలా మంది జంతువులు పెంచేటువంటి స్థితిలో కొన్ని మాటలు దానితో మాట్లాడినప్పుడు అది ఆలకించగలిగిన స్థితి ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని మాటలు ఆ వ్యక్తి యజమానుడు మాట్లాడితే దానికి అర్థం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక 2 ఎడ్డు, అంటే పశువులు కదా, ఎడ్డు మంచిగా పెంచాడంట వ్యక్తి. ఆ వ్యక్తి ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాయి. అవి పలానా తీసుకురా అంటే వెళ్ళి నోటితో పట్టుకు తీసుకొస్తుంది. అంటే మానవుడి యొక్క మాట దానికి ఎలా అర్థం అవుతుందంటే, అలా దానికి ఏం చేశాడు? శిక్షణ ఇచ్చాడు. ఆదామును దేవుడు సృజించినప్పుడు భూజంతు సమస్తమైనటువంటి వాటికి పేర్లు పెట్టుకో ఇక్కడ అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? ఆదాము. ఏ పేరు పెట్టబడినో అది స్థిరమైంది. అప్పటి వరకు భూజంతువులకి ఉన్నటువంటి ఆదాముకి అవ్వకి సంబంధం కలిగి ఉన్నారు. అప్పటి వరకు రక్తము చిందించబడలేదు. అప్పటి వరకు రక్తము చిందించబడలా. ఎక్కడి నుంచి రక్తం చిందించబడుతానో నేను ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2వ వచనం నేను చదువుతున్నా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ఏముంటుంది స్త్రీ? మీరు ఫలానా వృక్ష ఫలమును ముట్టనైనను తిననైనను తినకూడదు, మీరు చావకుండానట్లు. ఒకవేళ మీరు అలా చేశారా మీకు మరణం వస్తుంది. అంతేనా? మీరు ఎప్పుడైతే దానిని బుద్ధిస్తారో అప్పుడే మీకు మరణం వస్తుంది, చనిపోతారు. ఒక భయం పెట్టాడు. చిన్నపిల్లలకి మనకు నేర్పిస్తూ ఉన్నాం కదా, అయ్యో ఇలా జరుగుతుంది, ఇదిగో బూచి వచ్చేస్తే కరిచేస్తుంది అని చెప్పగానే కొంత భయం వస్తుంది వాళ్ళకి. అలాగే దేవుడు ఏం చేశాడు? ఫలానా వృక్ష ఫలమును తినకూడదు అని మాతో చెప్పాడు అని సర్పంతో చెప్తుంది. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏముంటుంది? మొట్టమొదటి అబద్ధం. సృష్టి ప్రారంభములో మొట్టమొదటి అబద్ధం ఎవరు ఆడారు? సర్పం ఆడింది. మీరు చావనే చావరంది.
ఎప్పుడైతే చావరు అనేటువంటి మాట అవ్వ ముందు మాట్లాడిందో, అయ్యో మేము చనిపోమా? మీకు ఒక విషయం అర్థం కావాలి. మనిషి చనిపోతాడు అనేటువంటి విషయం సర్పానికి తెలుసు, మానవుడికి తెలుసు. చావంటి భయం అప్పటికే ఉంది, కానీ మరణం వాళ్ళ దగ్గరికి రాలేదు. అప్పటికే వాళ్ళకి తెలుసు చనిపోవటం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. దేవుడు అలాంటి లక్షణం వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ మాట ఇప్పుడైతే చావనే చావరు అనేటువంటి విధంగా చెప్పినప్పుడు అవ్వ మోసపరచబడింది. ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును అనియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలును అని స్త్రీతో చెప్పగా ఏమంటుంది? సర్పం ఏముంటుందండి? మీరు చావని చావరు. రెండో విషయం ఏం చెప్తుందంటే, మీ ఆ తినుదినమున మీ కన్నులు తెరవబడును అనియో. ఇది సత్యమే, ఇది చాలా సత్యం. సర్పం మాట్లాడింది. కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయి, మీరు ఎప్పుడైతే తింటారో మీ కన్నులు తెరవబడతాయి. మీరు ఎలా అయిపోతారంటే దేవదూతల వల్ల అయిపోతారు. ఎంత ఆశపడ్డారు? దేవదూతలు అంటే ఏంటో తెలుసు అవాదానికి, దేవుడు అంటే ఏంటో తెలుసు. ఎందుకంటే చల్లపూట ఆ మధ్య సంచరిస్తూ ఉన్నాడు, అప్పటికే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, చక్కని తోట వేశాడు, మంచి స్థితిని కలుగజేశాడు, అన్ని దానిలో వచ్చాడు, ఆహార పదార్థములు అన్ని కూడా ఇచ్చిన్నాడు. ఎప్పుడైతే ఆశ కలిగిందో నేను దేవదూతల వలె అయిపోతాను కదా. దేనికోసం తిన్నారు ఇంతకీ? నేను దేవదూతల వల్ల అయిపోతే నాకు మరణం రాదు, నాకు చావు రాదు, నాకు అన్ని కూడా తెలుస్తాయి, నేను ఎగురుతాను. దేవదూతలు ఎగురుతారు కాబట్టి నేను కూడా ఎగురుతాను. ఆశ వచ్చింది. మోసపూరితమైనటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో మన హృదయంలో ఆశ పుడతా ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవ జనాంగాన్ని వేలుతున్నటువంటి ఆ మోసపూరితమైనటువంటి ఆశలే ఈరోజు భ్రష్టత్వానికి నడిపించడానికి గల కారణం. కింద వచనం చదువుతాను. స్త్రీ ఆ వృక్ష ఫలమును ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తను ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. సర్పం ఏం చెప్పింది? మీ కన్నులు తెరవబడతాయని చెప్పింది. ఇప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో ఒక మార్పు వచ్చింది వాళ్ళలో. నేను దిగంబరిగా ఉన్నాను కదా, నేను దిగంబరత్వం కలిగి ఉన్నాను కదా. సిగ్గు వచ్చింది. ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. పాపముతో కూడా సిగ్గు వెంటే ఉంటుంది. ఎప్పుడైతే పాపం వస్తుందో దాని వెంటే సిగ్గు కూడా వస్తుంది. మొట్టమొదటి పరిణామం ఏంటంటే, పాపం ఎప్పుడైతే అవాదములకు వచ్చిందో సిగ్గు కూడా వచ్చింది. ఈ సిగ్గు వచ్చినప్పుడు పాపాన్ని కప్పుకొచ్చడానికి మానవుడు ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే సిగ్గు కనిపిస్తుందో ఆ ఉన్నటువంటి ఏ విషయమునైతే నేను తెలియపరుస్తానో నేను తలదించుకోవలసి వస్తుంది, సిగ్గుపడవలసి వస్తున్నటువంటి స్థితి నాకు వస్తుందని ఆ సిగ్గు ఏం చేస్తుంటే పాపమును కప్పివేయడానికి చూస్తాడు. పాపమును కప్పివేసుకోవడానికి, సిగ్గును కప్పివేసుకోవడానికి వీరు ఏం ఆకులు ఆడుకున్నారు? అంజూరపు చెట్టు ఆకులు త్రెంచుకొని అడ్డం పెట్టుకున్నారు. కింద మాట. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని
తోట మధ్యను చెట్ల మధ్యను దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాగుకొనగా. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఏం చేస్తున్నాడు మానవుడు? దాగుకొనుచున్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడో దేవునికి అంత దూరం అయిపోయాడు. దేవుడితో ఎంత ముఖాముఖిగా మాట్లాడుతున్నాడో పాపం వచ్చేసరికి అంత ఎడబాటు వచ్చింది. ఎంత చూడలేనటువంటి ఎడబాటు. చూడలేనటువంటి ఎడబాటు అంటే కనీసం ఆయన చూసేటువంటి స్థితి నాలో లేదు. ఎందుకంటే ముందుగానే చెప్పాడు ఇది తినకూడదని. ఆయన ముందుకు వెళితే మీరు ఎందుకని తినవద్దన్న పని ఎందుకని తింటాడని ఖండిస్తాడేమో. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంజూరుపుడు ఆకులు కచ్చడములుగా చేసుకున్నారంట. అప్పుడు దేవుడు మాట్లాడుతాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావా? నేను దేవుడికి తెలియదా ఈ పాపం జరుగుతుందని, ఇలా జరుగుతుందని దేవుడికి తెలుసా? తెలుసు. ఒక ప్రశ్న ఇప్పుడు రావాలి అందరికి. ఆ సర్పం మాట్లాడినప్పుడు దేవుడు వింటున్నాడు కదా, ఇదిగో మోసపూరితమైన మాటలు ఎందుకని చెప్తున్నావని ఖండించవచ్చు కదా దేవుడు అంటారు. ఖండించలా? దేవుడు ఎందుకని ఖండించలేదు? ఎందుకని మీరు గమనించాలి. దేవుడు మానవుడు సృజించేటువంటి క్రమము రెండు విధాలు. దేవుణ్ణి మానవుణ్ణి సృజించినటువంటి స్థితి రెండు విధాలు. ఒకటి భూ సంబంధమైనది, రెండవది ఆయన సంబంధమైనది. రెండు ఉంచాడు మనలో. ఒకటి భూ సంబంధమైనది, రెండవది ఆయన సంబంధం. ఎందుకంటే జీవాత్మ ఆయన మన నాసికారంధనములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. దేవుని యొక్క జీవాత్మ దీనిలో ఉన్నది. కానీ ఈ శరీరం ఏమో మట్టి నుంచి వచ్చింది. ఈ మట్టికి, ఈ యొక్క దేహానికి మరణం వస్తే తప్ప ఇది ఎడబాటు కాదు, ఎక్కడిదక్కడికి వెళ్ళదు. ఎక్కడికి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎక్కడది అక్కడికి వెళ్ళదు. ఉదాహరణ మీకు చెప్తున్నాను అర్థం కావడానికి. పాత సినిమాల్లో ఒక మాట ఉండే, ఏదో ఒక సందర్భంలో నేను చూశాను. ఏంటంటే మనిషిని ఊహాజనితం బట్టి కొన్ని సందర్భాలు చేస్తూ ఉంటారు. ఏమని ఉండేదంటే, తనకి యాక్సిడెంట్ అయింది, ఆ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఏదో సమస్య ఉందని మరలా తిరిగి పంపించేశారు, నేను అందుకని వచ్చేసాను అంటాడు. ఎక్కడ? యమలోకంలో. అర్థమైంది మీకు? సినిమాలు చూడమని కాదు, సందర్భాన్ని మీకు చెప్తున్నాను. అక్కడ ఏదో గలిబిలి ఉంది, ఏదో సందర్భం బట్టి దాన్ని మూసివేశారు, ఇంకా కొద్దిగా సమయం ఉందంట, కాబట్టి నేను మరలా బ్రతికి వచ్చేసాను. మానవుడికి మరణం రాకపోతే మానవుడికి వచ్చున్నటువంటి శ్రమను ఎవరు కూడా తప్పించలేరు. మానవుడికి మరణం రాకపోతే వస్తున్నటువంటి శ్రమను ఎవరు కూడా తప్పించలేరు. ఎలానో చెప్తారు. కొన్ని సందర్భాల్లో వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిని కలిగినప్పుడు కొన్ని మనుషులు చూసి వ్యక్తి చనిపోతే మంచిది కదా, చాలా బాధపడుతున్నాడు అంటావా? ఎందుకని? తన స్థితి ఏమో శరీరం వేదన పడుతుంది, కానీ ఆ ఆత్మ మాత్రం, ప్రాణం మాత్రం బయటకు వెళ్ళట్లా. ఆ ప్రాణం బయటకు వెళితే ఇది సేఫ్ అవుతుంది. ఏమవుతుంది? శరీరం సేఫ్ అయిపోద్ది. లేకపోతే చాలా భారం భరించాల్సి వస్తుంది, చాలా శ్రమ
అనగా అది ఒక రోజు, 2 రోజుల, కొన్ని సంవత్సరాల, వేల సంవత్సరాల, మరణం రాకపోతే ఎన్ని సంవత్సరాలు అలానే ఉంటాడు. అమ్మా, దేవుడు ఆ మరణాన్ని ఏ విధంగా రప్పించాడు? జీవవృక్ష ఫలాలను దాంట్లో ఉంచాడు, మంచి చెడ్డను తెరువునిచ్చు ఫలమును దాంట్లో ఉంచాడు. ఆయనకి తెలియదా మంచి చెడ్డల ఫలాలు వీళ్ళు తింటారు, మరణం వీళ్ళకి సంప్రాప్తం అవుతుందని? ఆ జీవాత్మను ఆయన వద్దకు తీసుకోవడానికి మరణం అనేటువంటి విధానం శరీరానికి పెట్టాడు. అయితే పాపానికి పర్యవసానం కూడా దేవుడు మానవుడికి ఇచ్చాడు. పాపానికి పర్యవసానం ఒకటి స్త్రీకి, రెండవది పురుషుడికి, మూడవది సర్పానికి, నాలుగవది ప్రకృతికి. మరొకసారి చెప్తున్నాను. మొట్టమొదటి స్త్రీకి, పురుషునికి, సర్పానికి, ప్రకృతికి. ఇదేంటి ప్రకృతి కూడా వచ్చిందా శ్రమ అని అనుకోవచ్చు. ప్రకృతి కూడా వచ్చింది. అర్థమవుతుంది మీకు? ప్రకృతి కూడా వచ్చింది శ్రమ. ప్రకృతి ఎలా శ్రమ పడుతుంది అని ఆలోచన చేయవచ్చు. నేను చెప్తాను నేను ముందుగా. 11వ వచనం, అందుకు ఆయన, నీవు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీగా నేను తింటిని అనెను. ఏమంటున్నాడు? నీవు నాకు సహకారిగా ఉంటున్నటువంటి స్త్రీని నువ్వే నిర్మించావు, నువ్వే చేశావు. ఆ స్త్రీయే ఆ పళ్ళు తీసుకొచ్చి నాకింది, నేను తిన్నాను అని కొద్దిగా వెడబాటుగా మాట్లాడుతున్నాడు ఆదాము. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీని చూచి మొట్టమొదటి పర్యవసానం స్త్రీకి చెప్తున్నాడు. మొట్టమొదటి పర్యవసానం స్త్రీకి చెప్తున్నాడు. ఏంటంటే, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందుకు తింటిని అనెను. అందుకు దేవుడైన యెహోవా సర్పమును చూచి, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడినదై నీ కడుపుతో నడుచుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని సర్పముతో శాపమును మాట్లాడాడు. పర్యవసానం ఇక్కడ మోసపుచ్చింది కదా, మోసపుచ్చినటువంటి పర్యవసానం వచ్చింది, మోసపోయినటువంటి వారికి పర్యవసానం వచ్చింది. మోసపుచ్చినటువంటి వారికి, మోసపోయినటువంటి వారికి ఇద్దరికి వచ్చింది. అయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానముకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువు. ఈ 15వ వచనాన్ని తర్వాత వివరించుకుందాం. ఈ 15వ వచనం చాలా విశేషమైనటువంటి సంగతి. దీని గురించి తర్వాత నేను మాట్లాడతాను. అయితే 16వ వచనం, ఆ స్త్రీని చూచి, నీవు ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. ఏమంటున్నాడు? ఆ స్త్రీని చూచి అంటున్నాడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. దేవుని దృష్టిలో ఇద్దరిని కూడా దేవుడు సమానంగా చేశాడు. ఎవరిని? అవ్వని, ఆదాముని, ఇద్దరిని కూడా సమానంగా చేశాడు. దేవుని దృష్టిలో ఇద్దరు కూడా ఒకటే. ఎప్పుడైతే మోసపరచబడిందో ఇక్కడ పురుషుడేమో కొద్దిగా పైకి వెళ్ళాడు,
స్త్రీ ఏమో కిందకు వచ్చి, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుతాడు అని దేవుడు చెప్పాడు. రెండవది అక్కడ తనకున్నటువంటి ప్రయాసను రెట్టింపు చేస్తున్నాడు. గర్భవైదనేమో ఏం చేస్తున్నాడు, మిక్కిలి హెచ్చించి. అప్పటికి కొద్దిగా వేదన ఉంది, దాన్ని ఏం చేస్తున్నాడు, కొద్దిగా మిక్కిలి చేస్తున్నాడు. వేదన లేకుండా లేదు, దానిని మిక్కిలిగా చేస్తున్నాడు. ప్రయాస ఉంది, దానిని ఎక్కువ ప్రయాస చేస్తున్నాడు. కింద వచ్చిన ఆయన ఆదామును చూచి, నీవు నీ భార్య మాటను విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తం? ఆదాము నిమిత్తం నేల శపింపబడింది. అప్పటి వరకు మంచిగా ఫలాలను ఇచ్చినటువంటి భూమి ఫలాలనివ్వదు. ఎలా ఫలాలను ఇవ్వదు అంటే, నువ్వు బాగా కష్టపడితే తప్ప అది నీకు ఫలితమునివ్వదు. ఏం చేశాడు? పాపానికి పర్యవసానం స్త్రీకి చెప్పాడు, పురుషుని చెప్పాడు, సర్పానికి చెప్పాడు, శపితమైనటువంటి భూమి. ఇక్కడ గమనించవలసినటువంటి తలుపు ఏమైనా పెట్టావండి? పెట్టలేదుగా. ఆయన ఆదామును చూచి, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకుదువు, దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. ఏం మొలిపిస్తుంది? శపించబడినటువంటి భూమి ఏం మొలిపిస్తుంది? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిపిస్తుంది అంట. ఏమి నాటకపోతే అది వచ్చేస్తుంది. నువ్వేమి చేయకపోతే అదేం చేస్తుంది? దాని ఫలితాన్ని, అంటే శాపవచనాన్ని అలా పెంచుతూ ఉంటుంది, శపించబడింది కాబట్టి. మీరు మంచి మొక్కలు నాటిన దాని ప్రక్కన ఏమొస్తూ ఉంటాయి? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలుస్తూనే ఉంటాయి. మీరు గుంటూరు ప్రాంతానికి వెళితే, ఆ ప్రదేశానికి కనుక మీరు వెళితే, ఒక ఎకరానికి మనకైతే దాదాపు 10 బస్తాలు ఇస్తారు కవులు. గుంటూరు ప్రాంతంలో అయితే 2 బస్తాలు కానీ 3 బస్తాలు కానీ ఇస్తారు. అదేంటి ఎంత తేడానా? అంత మంచి భూమి కదా అని అనుకోవచ్చు. ఒక్క సంవత్సరం కనుక బీటు పెట్టినట్లయితే పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతాయి. మరలా దాన్ని సేద్యపరచడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. అని ఏం చేస్తారంటే, బీటుగా పెట్టకుండా ఎప్పుడు సాగు చేసే విధంగా చాలా తక్కువకి ఇచ్చేస్తారు వాళ్ళు. 2 బస్తాలకి ఇచ్చేస్తారు. ఊరకే చేసుకోమనేవాడు కూడా ఉంటాడు. ఎందుకనంటే ఎప్పుడు అంత మొలుస్తూ ఉంటాయి ఆ భూమిలో. దేవుడు అప్పటి వరకు గచ్చ పొదలను ఇవ్వలేదు, ముళ్ళ పొదలను ఇవ్వలా. ఎప్పుడైతే పాపానికి పర్యవసానం వచ్చిందో, ఇక్కడేమో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మోలుస్తున్నాయి. ఇక్కడేమో ఆదాముకేమో ప్రయాస వచ్చింది, కష్టపడాలి. స్త్రీకేమో గర్భవేదన అధికమైంది, మిక్కిలి అయిపోయింది. అందుకనే మనకు ఏర్పరిచినటువంటి విధానంలోనే శరీర ధర్మం మారిపోయింది. శరీర ధర్మం మారిపోయింది. అందుకనంటే పురుషులకేమో ఈ షోల్డర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కష్టపడాలి కాబట్టి. స్త్రీకేమో నడుమ, మధ్య భాగము ఇది ఎక్కువ ఉంటుంది. గర్భవేదన అనేటువంటి విధానం అక్కడ పెట్టాడు. పురుషుడికేమో ఈ భుజాల మీద పెట్టాడు. శరీర ధర్మం మారింది. భూమి తన స్థితిని మార్చుకుంది. ఇక్కడ శరీరం ధర్మం మారింది. సర్పమేమో నడిచేటువంటి స్థితిని పోగొట్టుకుని ప్రాకడం మొదలుపెట్టింది. పాపానికి పర్యవసానాలు ఇవి. పాపానికి పర్యవసానం. కింద వచ్చిన 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు పర్యాంతము
నీ ముఖపు చెమట కాచి ఆహారమును తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మము చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఏం చేశాడు దేవుడు? చర్మము చొక్కాయలను చేయించి తొడిగించాడు. అప్పటి వరకు రక్తం చిందించబడలా. పాపం ఎప్పుడైతే వచ్చిందో, ఒక జంతువును చంపితే తప్ప, ఆ రక్తము భూమి మీద దొరికితే తప్ప అవ్వ ఆదాముకి రక్షణ రాలా. చర్మము కప్పుకోవడానికి ఏమొచ్చింది? చర్మము కప్పుకోవడానికి రక్షణ వచ్చింది. దేనికి? శరీరం కప్పుకోవడానికి, తన సిగ్గు కనపడకుండా చేసుకోవడానికి. దేవుడు ఏం చేశాడు? వీళ్ళేమో అంజూరపు ఆకులు చేసుకుంటే ఆయన ఏం చేశాడంటే కొద్దిగా పర్మనెంట్గా చర్మము చొక్కాయలు ఇచ్చాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ విషయమును మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వరకు పాపానికి పర్యవసానం గురించి మనం ధ్యానం చేశాం. పాపానికి పర్యవసానం గురించి మనం ధ్యానం చేశాం. స్త్రీకి వచ్చినటువంటి విధానం, పురుషుడికి వచ్చినటువంటి విధానం, భూమి నేల శపితమైనటువంటి విధానం, సర్పము ఇప్పుడు 15వ వచనాన్ని మీకు పరిచయం చేస్తాను. 15వ వచనం. ఎన్నో వచనం? 15వ వచనాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ వరకు దేవుడు మానవుడు పట్ల, మానవుడికి వచ్చినటువంటి స్థితిని తెలియపరిచాడు, తన స్థితిని జ్ఞాపకం చేశాడు. ఈ స్థితి మీకు వస్తుంది అని. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి దీనికి పర్యవసానం ఏంటి? పర్యవసానం అంటే ప్రతిఫలాలు 2 విధాలుగా ఉంటాయి. పర్యవసానం అంటే ప్రతిఫలాలు 2 విధాలుగా ఉంటాయి. పాపానికేమో పర్యవసానం కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శపితమైంది. పశ్చాత్తాపానికేమో, దేనికి? పశ్చాత్తాపానికి పర్యవసానం ఏంటి? విముక్తి. ఏంటిది? ఏమొస్తుంది? విముక్తి. పర్యవసానం అంటే ప్రతిఫలం అది. దీనికేం ప్రతిఫలం ఇది, దానికేమో ప్రతిఫలం అది. 15వ వచనం ఇప్పుడు చదువుతాం. మరియు నీకును స్త్రీకిని, ఎవరికి? నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. గమనించాలి. సాతాను సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తాడంట. ఇక్కడ మన సాతానుకు దాసులుగా ఉన్నాం అనుకుంటాం ఎప్పటికప్పుడే, కానీ అది మన మీద వేద్యం ఆడుతుంది ప్రతి క్షణంలో. సాతానేమో మనం దాసులుగా చేసుకుంది, తన స్నేహితులుగా చేసుకుంది అని అనుకుంటాం మనం, కానీ మన మీద వేద్యం ఆడుతుంది. అది శత్రుత్వం చూపిస్తుంది. ఎలా శత్రుత్వం చూపిస్తుంది? ఈ వ్యక్తి ఏ విధంగా నన్ను నాశనం చేయాలి, తన శత్రుత్వం అది నశింప చేయాలి. అందుకే నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగజేస్తాను అంటే అవ్వలోంచి వచ్చినటువంటి సంతానము ఎవరికి? అపవాది సంతానానికి వైరం కలుగజేస్తాడు. వైరం కలుగజేస్తే సమాధానం కలిగితే 2 ఒకటైపోతాయి. దేవుడు మొట్టమొదటి చేసినటువంటి గొప్పదైనటువంటి పని ఏంటంటే వైరం. వైరం అంటే అది మన మీద ఏలుబడి చేస్తుంటే మనం ఎదురు తిరుగుతాం దాని మీద. ఇది శత్రుత్వం అంటే. స్నేహం అంటే దానితో కలిసిపోవటం. దేవుడు స్నేహాన్ని పెట్టలా,
వైరాన్ని పెట్టాడు. వైరాన్ని పెట్టినటువంటి ఆ వైరము కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. ఎక్కడ కొడతాడు? తల మీద కొడతాడు. అపవాదికి తల ఎక్కడుంది? తన ఆలోచన మీద కొట్టాలి. తల అంటే ఇక్కడ ఆలోచన చేసేటువంటి విధానం, దాని శిరస్సు మీద కొడతాడు. ఎవరు? స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి వాడు ఆ అపవాది తల మీద కొడతాడు. నీవేమో దాని మడిమి మీద కొట్టుదువు. ఎవరి మడిమి మీద? స్త్రీ సంతానంకి వచ్చినటువంటి మడిమి మీద కొడతావు, కానీ అదేమో నిన్ను తల మీద కొడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రణాళిక ఇక్కడే ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రణాళిక అక్కడే ప్రారంభమైంది. దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది అమ్మా యేసుక్రీస్తు స్వార్థను బోధించినప్పుడు ఎవరికి వైరం కనిపించింది? ఎవరికండి? ఇంకా అంటే ఎప్పుడైతే దాని దాసోహంలో జీవిస్తున్నారో, సత్యం అనేటువంటి విధానం ప్రకటించబడినప్పుడు వారికి వీరికి వైరం కలిగింది. ఎవరికి? దేవునికి సంతానము వచ్చినటువంటి వారికి, అపవాది యొక్క విధానంలో నడుస్తున్నటువంటి వారికి వైరం కలిగింది. అదేమో కొంతమందిని పోగు చేసుకుంది, స్త్రీ సంతానంలోనేమో ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ వైరం దేవుని యొక్క విధానంలోకి వెళ్ళేసరికి ఎక్కడ కొట్టివేయబడింది? తల మీద కొట్టడం అంటే ఏంటి? తను చేస్తున్నటువంటి ఆలోచన అంతా కూడా వ్యర్థమయ్యే విధంగా కొట్టాడు ఆయన. తను చేస్తున్నటువంటి ఆలోచన అంతా కూడా వ్యర్థం కావాలి. ఇదిగో సత్యమైనటువంటి మార్గం. మనం గమనించుకుంటే యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే స్త్రీ సంతానంను పుట్టాడు. అంటే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినటువంటి వాడు ఆయన. అందుకని స్త్రీ సంతానం అన్నాడు. అర్థమవుతుంది మీకు? పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అలా పుట్టినటువంటి వాడు భూలోకంలో ఎవరు కూడా లేరు. అందుకనే మొదటి ఆదాము, రెండవ ఆదాము అని పిలువబడ్డాడు. మొదటి ఆదామేమో ఆయనైతే, రెండవ ఆదామేమో ఈయన. ఏ ఆదాముకి తల్లిదండ్రులు లేరు. ఇక్కడేమో స్త్రీ, అక్కడ తండ్రి అనేటువంటి విధానం లేదు. ఎవరికి? ఎంచబడ్డాడు అంతే యోసేపు. స్త్రీ సంతానంలో వచ్చినటువంటి వాడు. అందుకనే ఎప్పుడైతే ఈ మాట అవ్వకి ఆదాముకి తెలిసిందో, కయీను పుట్టినప్పుడు సంబరపడిపోయారు. కయీను పుట్టినప్పుడు సంబరపడ్డారు. దాని తల మీద కొడతాడేమో, దాని తల మీద కొడతాడేమో అని. ఆ వ్యక్తి ఏమో ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాడండి? హేబేలు తల మీద కొట్టాడు. మొట్టమొదటి రక్తమేమో జంతువుదైతే, రెండవ రక్తమేమో ఎవరిది? హేబేలు రక్తం చిందించబడింది. అప్పటి వరకు అక్కడ గమనించినట్లయితే
నోవాహుకు ఎందుకని పేరు పెట్టారు వాళ్ళు? ఒకసారి చదువుతారా? నోవాహు పేరు పెట్టినటువంటి విధానం ఒకసారి 5వ అధ్యాయము 29వ వచనంలో 28వ వచనం, లేమెకు 182 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఎప్పుడైతే పాపం వచ్చిందో మనుషుడికి ఏమైంది? శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది. ఈ శ్రమ అంతా కూడా పోతుందేమో, ఈ వ్యక్తినేమో అనుకుని నోవాహు దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తినని నోవాహుకు పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? ఎలా తప్పిస్తాడని? భూమిని యెహోవా శపించినందువలన. దేన్ని శపించాడు? నేలను శపించాడు. అందువలన మన చేతుల కష్టం విషయంలో మన పని విషయంలో అతడు మనకు నెమ్మదిని కలుగు చేయకుని అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. మనుషుడి ఆలోచన ఎట్లా ఉంది? అతడేనేమో అని అనుకున్నారు. యేసుక్రీస్తు పుట్టిని మరలా పునరుత్థానయ్యేంత వరకు అదే మాట అనుకున్నారు. ఇలా పుడతాడు, ఇలా వస్తాడు, ఇంకా నెమ్మది కలిగి చేస్తాడు. మన ప్రయాసం అంతా కూడా మన పోతుంది. ఆయనే వస్తాడు. అందుకని మెస్సయ్యని మేము కనుగొన్నాం అన్నారు. మెస్సయ్యని మేము కనుగొన్నాం. ఎప్పుడైతే ఆయన వచ్చాడో వైరం ఇంకా ప్రారంభమైంది, ఎక్కువైపోయింది. ఆయనేమో ఇది కొట్టడానికి చూస్తుంది, ఆయనేమో దానిని తల మీద కొట్టడానికి చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఏమైంది? రక్తము చిందించబడింది. జంతువు రక్తము చిందించబడినప్పుడేమో శరీరానికి ఒక విధమైనటువంటి వస్త్రాలు ఇచ్చాడు దేవుడు. ఈ ఆత్మకు వస్తున్నటువంటి ఆ పాపానికి పర్యవసానం ఆ దేవుని రక్తం చిందించబడిన తర్వాత ఉన్నటువంటి మలినం అంతా కూడా కడగబడి ఏమిచ్చాడు దేవుడు? మహిమా శరీరమును ధరించే విధంగా చేశాడు. అప్పుడు రక్తం చిందించబడింది. ఆత్మ సంరక్షించడానికి రక్తం చిందించబడింది. శరీరమును కప్పుకోవడానికేమో జంతువు బలి అయ్యింది. ఇక్కడ ఆత్మను సంరక్షించుకోవడమేమో పరిశుద్ధమైనటువంటి రక్తం చిందించబడింది. గమనించుకుంటూ వెళ్తే దేవుని మన పట్ల ఉన్నటువంటి గొప్పదైనటువంటి ప్రణాళిక ఆదిలోనే ఏర్పరిచాడు. ఆదిలోని సువార్తను ప్రకటించాడు. ఇదిగో వస్తాడు ఆయన అన్నాడు. అందుకనే క్రిస్టమస్ రోజుకు వచ్చేసరికి, యేసు పుట్టాడు అనేటువంటి సందర్భం వచ్చేసరికి మత్తయి సువార్త తెగ తిరిగేసేస్తారు. లూకా సువార్త, మార్కు సువార్త, ఇవన్నీ తిరగేస్తారు. వాస్తవంగా ఎక్కడ చూడాలి? ఆయన ఎక్కడున్నాడు? ఆదులు చేసినటువంటి ప్రణాళిక నెరవేర్పు అక్కడ వచ్చింది. డిసెంబర్ 25 కాదు, ఆదులు చేసినటువంటి ప్రణాళిక. ఆదాముకి పర్యవసానం వచ్చింది, అవ్వకి పర్యవసానం వచ్చింది, సర్పంకి పర్యవసానం వచ్చింది, నేల కూడా ఆయన నిమిత్తం నేలకు వచ్చింది. నేలేమో కాని ఫలమునిస్తుంది. కాని ఫలాలను ఇస్తుంది. ఇక్కడ నేల నుంచి మంచి ఫలాలు రావాలంటే ఆయన అదే నేలలో ఏమవ్వాలి? భూస్థాపితం కావాలి. నరులోంచి వచ్చినటువంటి ఆత్మ సంరక్షించడానికేమో ఆయన రక్తాన్ని చిందించాడు.
మరలా నేల శపించబడింది కాబట్టి తన శరీరమును నేలలో ఉంచాడు. 3 దినాలు అయిన తర్వాత పునరుత్థానమయ్యాడు. చరణుగా పట్టుకుని తీసుకువెళ్ళి ఎవరిలోని అంటే మొట్టమొదటిగా ఆదాముకి ఇచ్చినటువంటి జీవాత్మ కలిగినటువంటి ఎవరిలైతే ఉందో, దేవునికి విధేయులుగా ఎవరైతే నడుస్తున్నారో ఆ జీవాత్మను కలిగినటువంటి ప్రతి వారును ఎక్కడికి వెళ్ళారు? పరదేశులకు వెళ్ళిపోయారు. దేవుని యొక్క నామము మహిమపరచబడును గాక. ఎంత గొప్పదైనటువంటి ప్రణాళిక ఆదిలో ఉందో మనం గమనించాలి. మనకు అర్థం కాక, అర్థం చేసుకోలేక ఇంకను అదిగో పుట్టాడు, ఇదిగో పుట్టాడు, అదిగో రక్షణ వచ్చింది, ఇదిగో రక్షణ వచ్చింది. ఇక్కడ నోవహు తండ్రి అనేటువంటి వాళ్ళు ఎంత అపోహలో జీవించారో ఇప్పుడున్నటువంటి క్రైస్తవం అదే విధంగా జీవిస్తున్నారు. ఎలా అంటే చెప్తాను. నోవహు పుట్టడం ఏమనుకున్నారు? ఇదిగో కష్టం, ఇదంతా కూడా పోతుంది, పేరు పెడతానండి. ఇప్పుడు ఏం జనం ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు అదిగో పుట్టాడు కాబట్టి ఇదిగో రక్షణ వచ్చేసింది. సర్పం ఏం చేస్తుంది? 2 ఘాటులు వేస్తుంది. ఏం చేస్తుంది? 2 ఘాటులు వేస్తుంది. అందుకని చేతులకి 2 గాయాలు ఉంటాయి. ఏముంటాయి? చేతులకి 2 గాయాలు ఉంటాయి. భూమి ఏం చేసింది? ముళ్ళ త్రప్పునిచ్చింది. ఆ ముళ్ళు ఎక్కడ పెట్టారు? ఆయన శిరస్సు మీద పెట్టారు. పర్యవసానం దేనికి? ఆ శరీరానికి. మోకాల మీద మరలా 2 గాయాలు ఉంటాయి. అర్థమవుతుందా? ముళ్ళ పొదలం ఎక్కడ పెట్టారు? వాళ్ళు తీసుకువెళ్ళి శిరస్సు మీద పెట్టారు. ఇదిగో ప్రతిఫలం మీ నిమిత్తమే. అందుకని ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్ల, వధించబడినటువంటి గొర్రె పిల్ల. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్ల ఎందు నిమిత్తం వధించబడ్డాడో ఈ లోకానికి అర్థమైతే అందరూ కూడా క్రీస్తు వైపు మళ్ళుతారు. మనము బోధించేటువంటి స్థితిలో మార్పు వచ్చింది కాబట్టి జనాంగం చూడట్లేదు. కానీ వాస్తవము ఎవరైనాను గ్రహిస్తే ఖచ్చితంగా ఆదిలో చేసినటువంటి ప్రణాళిక మానవుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో అర్థమైతే క్రీస్తు వైపు తిరుగుతారు, మానవుడి వైపు కాదు. ఇవాడ మానవుడేమో ఘనపరచబడుతున్నాడు, రక్తం చిందించినటువంటి ఆయనేమో ఎక్కడో మూలన ఉంటున్నాడు. ఎక్కడో బైబిల్లో ఎలా మూలను పెట్టేస్తామో అలా ఉన్నాడు క్రీస్తు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటి? ఇది భూదిగంత వాళ్ళకు నాకు సాక్షులుగా ఉండమని. ఇక్కడ ప్రకటించున్నటువంటి వాక్యం ఏంటి? ఇదిగో చెప్పండి, దేవుడు సాక్ష్యం చెప్పండి అని ఈ వ్యక్తిని పొగుడుతూ ఉంటారు. సాక్ష్యం ఎవరిది? దేవునికి ఉండాలి. ఇక్కడ ఎవరికి సాక్ష్యంగా ఉంటున్నారు? సేవకులకి. ఎవరిని కనపరుస్తున్నారు? ఆదిలో నుంచి వచ్చినటువంటి ప్రణాళిక అది. ఏదో మోసపూరితమైనటువంటి మాటలు వినటం, తప్పిపోవటం. అదిగో నన్ను అలా చేశారు, ఇలా చేశారు. కానీ పర్యవసానం మాత్రం తప్పదు. మోసపరిచినప్పటికీ, మోసపరచబడినప్పటికీ పర్యవసానం మాత్రం తప్పదు. నాకు అలా బోధించారు, నేను అలా ఉన్నాను కాదు. నువ్వు గ్రహించుకోగలిగినటువంటి విధానం నీకుందా? వాక్యం నీతో సీటుగా మాట్లాడుతుంది. దేవుని మాత్రమే కనపరచాలని. నువ్వెవరు కనపరుస్తున్నావు? మనుషుల్ని కనపరుస్తున్నావు. దేవుడు ధనదాసోనికి అబద్ధం చెప్తున్నాడు. ధనం వృద్ధి చేసుకునకూడదు అంటున్నాడు. ఇక్కడ ధనము సంపాదించుకోకూడదు అంటున్నాడు. మనం ఏం సంపాదించుకుంటున్నాం? ధనాన్ని. సివిలకు వ్యతిరేకంగా నడుచుతున్నటువంటి వారెవరు? అన్య జనాంగమా, క్రైస్తవ జనాంగమా? దేవుని యొక్క మాటను అలనాడు ఆదాము ధిక్కరించినట్లయితే ఇప్పుడు క్రైస్తవ జనాంగమే ధిక్కరిస్తున్నారు, అన్ని జనాంగం కాదు. గమనించుకోవాలి. మనం ఆదిలో మన కోసం చేసినటువంటి ప్రణాళిక, ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఎప్పుడైతే ఆ మరణము ద్వారా ఆయన మరణము మృంగివేసెనో,
ఏం చేశాడు ఆయన? మరణాన్ని మృంగివేశాడు. అందుకని ఓ మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా? ఎక్కడుంది దాని విజయం? యేసుక్రీస్తు పునరుత్థానుడై దాని పాదములతో, ఆయన పాదములు తొక్కి వేశాడు, చితక తొక్కాడు. గమనించుకొని సత్యం అనేటువంటి విధానం మన యొద్దకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అపవాది ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు, ఉండడు అక్కడ. కానీ సత్యం లేదు కాబట్టి ఆ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సత్యము మన ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఆ వ్యక్తి ఆటోమేటిక్గా మీ అంతకి వెళ్ళిపోతాడు, అపవాదిని పోగొట్టుకునేటువంటి స్థితి. ఎందుకని అపవాది మన ఇంట్లోంచి వెళ్ళట్లేదంటే మనలో సత్యం లేదు. అపవాది వాక్యం కూడా చెప్తుందండి. ఏం చెప్పుద్ది? వాక్యం కూడా బోధిస్తుంది. దానికి తెలియదా? తెలుసు. ఇదిగో బైబిల్ చూస్తే దానికి భయమేం కాదు. బైబిల్ చూస్తే దానికి భయమేం కాదు. అది నిలబడి ఇలానే చెప్పగలదు. ఎలా చెప్తుంది అంటే దీని యొక్క పరమార్థం అంతా కూడా మారుస్తుంది. ఎలా చెప్తుందంటే సర్పం మీరు చావనే చావరు అనే విధంగా చెప్తుంది. ఇదిగో మన మీదకి శ్రమ వస్తుంది అని ఇర్మియా చెప్తుంటే లేదు లేదు శ్రమ రాదు, యెహోవా నామం ప్రవచిస్తున్నాం అన్నారు. అపవాది హనన్య ద్వారా పలికాడు. ఎవరిని మాటను అబద్ధం పెట్టుకున్నాడు? దేవుని దేవుని నామమే అడ్డం పెట్టుకుని మీరు చావనే చావరు అని ఏమో అపవాది అక్కడ సర్పం మాట్లాడుతుంటే మనము ఇబ్బందికి గురి అవ్వడమే అవ్వం. ఇదిగో ఆశీర్వాదం వచ్చేస్తుంది అనగానే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అలనాడు అవ్వకు వచ్చినటువంటి ఆనందం ఇప్పుడు క్రైస్తవ జనాంగంకు వచ్చినటువంటి ఆనందం రెండు ఒక్కటే. దేవదూతల వల్ల అయిపోతారో అనగానే ఆ సంతోషం వచ్చి దేవుడితో కూడా ఉండేటువంటి భాగ్యం పోగొట్టుకున్నారు. అలాగే ఈ ఆశీర్వాదం వచ్చేస్తుంది అని ఎప్పుడైతే చాలా చర్చలు వినపడుతుందో అక్కడే వచ్చేస్తుంది రెక్కలు కొట్టుకునేటువంటి విధానం. అది కాదు, రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఆయన శిలువ మరణ పునరుత్థానం అర్థమైనప్పుడు. గమనించుకొని దేవుని వైపు మనం ఎలా చూడాలో, ఆదిలో ఉన్నటువంటి దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో, పాపానికి వచ్చినటువంటి పర్యవసానం ఎంత కఠినంగా ఉంటుందో మనం అర్థం చేసుకుని దారిలో మార్పు చెందితే తప్ప మనకు విముక్తి రాదు, మనకు రక్షణ రాదు. అట్టి రక్షణ మనము ఇంకనూ సిద్ధపాటు కలిగే విధంగా మనం స్వతంత్రించుకోవాలని దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని వేడుకుందాం. ఈ మాటలు ముగిస్తున్నాను.